హలో హాయ్ ఎవ్రీవన్, నేను స్వాతి. ఈరోజు ఈ వీడియోలో నేను ఎలా ఆవకాయ పచ్చడి పెట్టానో చూపిస్తాను, రండి. సో టుడే ఈజ్ సాటర్డే. ఈరోజు మాకు హాలిడే, అందుకే ఈరోజు నేను లేట్గానే లేచాను. ఇంకా బాబుకి నేను టిఫిన్ దోశ పెడుతున్నాను. ఇప్పుడు బాబుకి దోశ పెట్టడం అయిపోయిన తర్వాత నేను లంచ్కి ప్రిపేర్ చేయాలి. ఈరోజు నేను లంచ్కి చిక్కుడుకాయ ఫ్రై ఇంకా రసం చేస్తున్నాను. రసం కోసం టమాటోలు కట్ చేస్తూ వీడియో తీస్తున్నా. బాబు మా అమ్మ ఏదో చేస్తుందని క్యూరియాసిటీతో నా ఫోన్నే వంగి చూస్తున్నాడు. స్టూల్ వేసుకొని నా పక్కన నుంచున్నాడు. ఎప్పుడైనా నేను కిచెన్లో ఉంటే పక్కాగా తను అప్పుడప్పుడు స్టూల్ తీసుకొని వచ్చుకొని నేనేం చేస్తున్నానా అని చూస్తూ ఉంటాడు. నేను చిక్కుడుకాయ ఫ్రైలోకి పప్పుల పొడి వేసి చేస్తాను, ఎందుకంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం ఇలా చేస్తే. రసం కూడా పెట్టడం అయిపోయింది. కుకింగ్ అయిపోయిన తర్వాత నేను, బాబు, మా హస్బెండ్ కలిసి కేపీహెచ్పి వెళ్ళాము. నేను ఆఫీస్ నుంచి ఇంటికి రిటర్న్ అవుతుంటే కేపీహెచ్పి రైతు బజార్ దగ్గర ఒక జాతరలాగా ఉంది. జనంతో నిండిపోయింది. ఏంటి అసలు ఇలా 4-5 టైమ్స్ చూశాను, కానీ ఒకరోజు బాగా గమనించాను. అప్పుడు అర్థమైంది మామిడికాయ ఊరగాయ స్పెషల్ కోసమని ఇంతమంది. నాకు మామిడికాయ పికిల్ పెట్టడం అంటేనే పెద్ద పనిలాగా ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకంటే మామిడికాయలు కడిగి తుడిచి మళ్ళీ కత్తిపీటతో కట్ చేసి ఇంకా దాని ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ పెట్టి ఇంకా చాలా చేసినట్టు అనిపించేది. నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువే. ప్రతిదీ ట్రై చేయాలనుకుంటా ఇంట్లో. నాకు నేనుగా చేసుకొని తినాలి, అందరికీ వండి పెట్టాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది నాకు. అదే ఊర్లో అయితే మామిడికాయలు కట్ చేసేవారని తెలుసు, బట్ ఇక్కడ ఎక్కడ కట్ చేస్తారని నాకు తెలీదు. ఫస్ట్ టైం కేపీహెచ్పి రైతు బజార్ పక్కన కట్ చేస్తారని తెలిసింది నాకు. ఇంకా నేను అక్కడ జరుగుతున్నదంతా చూసి అప్పుడు ఫిక్స్ అయ్యాను, నేను కూడా మామిడికాయ పికిల్ పెట్టి చూద్దాం ఎలా వస్తుందో అని, ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో మామిడికాయ పికిల్ ఎలా పెట్టాలని కొంచెం రీసెర్చ్ అయితే చేశాను. నాలాగా మామిడికాయ పికిల్ పెట్టాలని ఉంటుంది, బట్ పెద్ద పనిగా ఫీల్ అయ్యే వాళ్ళకి ఈజీగా ఎలా పెట్టచ్చో అన్నదానికై నేను ఈ వీడియో చేశాను. రైతు బజార్ పక్కన ఒక లేన్ ఉంటుంది, అక్కడ మామిడికాయ పికిల్ పెట్టడానికి కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఆయిల్, సాల్ట్, కారం, పసుపు, మెంతి పొడి, మెంతులు, ఆవపొడి, అన్నీ మనకి ఏమేమి కావాలో వెల్లుల్లితో సహా అన్నీ దొరుకుతాయి. మనం ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే ఒక చిన్న గిన్నె కానీ, ఎందుకంటే మామిడికాయలు కడగడానికని ఒక గిన్నె తీసుకొని వెళ్ళాలి. ఇంకా క్లాత్, అంటే కడిగిన మామిడికాయలు తుడవడానికి, ఎందుకంటే చెమ్మ అనేది ఉండకూడదు కదా. సో ఒక క్లాత్, మంచి క్లాత్ కూడా పెద్దదైనా తీసుకొని వెళ్ళాలి. అక్కడ వాళ్ళు కూడా ఇస్తారు బకెట్, క్లాత్, బట్ నీట్గా ఏముండవు, అందుకే మనం తీసుకెళ్తే బాగుంటుంది. నేను రీసెర్చ్ చేసిన దాంట్లో కోటపల్లి మామిడికాయ చాలా బాగుంటుంది పికిల్ కని రీసెర్చ్ చేశాను. సో అందుకే నేను అక్కడ కోటపల్లి మామిడికాయను సెలెక్ట్ చేసుకున్నాను. దాన్ని బకెట్లో వేసి నీట్గా కడుక్కున్నాను. అంటే పైనుండే మొత్తం నీట్గా కడగాలి. తర్వాత ఒక మంచి క్లాత్తో నేను చూపిస్తున్నట్టుగా తుడుచుకోవాలి. పైన కొంచెం జిగురులాగా ఉంటుంది కదా, సో అదంతా నీట్గా కడుక్కొని తుడుచుకోవాలి. చాలా వెరైటీ ఆఫ్ మ్యాంగోస్ ఉంటే మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది కడిగి తుడిచిన తర్వాత ఒక అంకుల్ ఉంటారు, ఆయన్నే కట్ చేసి ఇవ్వమంటే మనకి ఎలాంటి అంటే మీడియం పీసెస్ అలా కట్ చేసి ఇచ్చేస్తారు. సో ఆయన కట్ చేసి నాకు ఇచ్చేశారు. ఇంకొక కవర్లో వేసుకొని వచ్చా.
అక్కడే వెల్లుల్లిపాయలు అంటే తీసినవి కూడా ఉన్నాయి, కానీ నేను ముందు రోజే వెల్లుల్లిపాయలు కొనుక్కొని వాటిని మొత్తం ఒలిచి పక్కన ఎండలో పెట్టుకున్నాను. నేను వీడియోలో చూపిస్తుంది రోకళ్ళ కారం అంట. అది ఎలా ఉందంటే పౌడర్ లాగా లేదు, సో రోకలితో దంచుతారంట ఆ కారం అయితే. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పైన జీడి ఇంకా వైట్ లేయర్లా ఉంటుంది కదా టెంక పైన, సో అదంతా క్లీన్ చేసుకోవాలి నీట్గా. వేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. అంటే నేను సాటర్డే ఆవకాయ పచ్చడి పెడుతున్నా కాబట్టి నేను ఫ్రైడే రోజే వెల్లుల్లిపాయలు ఒలుచుకొని నీట్గా ఎండలో పెట్టాను. ఇంకా మెంతులు కూడా నేను ఎండలో పెట్టాను కాసేపు. నేను కారం, ఆవపిండి, ఉప్పు అంటే ఉప్పు పౌడర్ ఇవన్నీ కూడా నేను కేపీహెచ్పి ఆ రైతు బజార్ పక్కనే కొనుక్కున్నాను. ఆయిల్ మాత్రం మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఇక్కడ నేను నువ్వుల నూనె వాడుతున్నాను, టేస్ట్ చాలా బాగుంటుందని. అంటే ఒక ప్యారలల్గా ఉండే గిన్నె తీసుకోవాలి అంతే తప్ప పైన వెడల్పుగా కిందకు వచ్చే అంచులకు చిన్నగా అలా ఉండకూడదు, ప్యారలల్గా ఉండాలి. ఆ ముక్కల్ని కొలిచి పెట్టుకున్న ఇలాంటి గిన్నెతో 4 గిన్నెలు రావాలి ముక్కలు. సో నా ముక్కలు కూడా 4 గిన్నెలు వచ్చాయి. ఒకవేళ మీకు కొంచెం ఎక్కువ వచ్చిన గిన్నె కానీ కొంచెం తక్కువైనా కూడా దానికి తగ్గట్టు మనం మెజర్మెంట్స్ సరి చేసుకోవాలి, అంటే దానికి తగ్గట్టు తీసుకోవాలి. నేను ఆ ప్లేట్లో నుంచి ఒక పెద్ద వెడల్పు దాంట్లో వేసుకున్నాను, ఎందుకంటే అన్నీ కలపడానికి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి. ముక్కలకి నేను ఒక 1 kg ఆయిల్ తీసుకున్నాను. దానిలో నుంచి ఒక 1/4 ఆయిల్ మాత్రం ఆ ముక్కల్లో వేసి కలుపుకుంటున్నాను ముక్కల్ని బాగా. మెజర్మెంట్స్ కోసం ఏ గిన్నె అయితే వాడానో అదే గిన్నెతో కారం ఫుల్గా తీసుకున్నాను. మళ్ళీ అదే గిన్నెతో హాఫ్ ఆవపిండి తీసుకున్నాను. ఫోర్త్ మాత్రం ఉప్పుని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చిన్న స్పూన్ మెంతులు, నేను హాఫ్ వెల్లుల్లిపాయలు అంటే హాఫ్ గిన్నె వెల్లుల్లిపాయలు తీసుకున్నా. దానిలో నుంచి కొన్ని వెల్లుల్లిపాయలు మాత్రం మిక్సీ చేసి పెట్టుకున్నాను, మిగతావి మాత్రం నార్మల్గానే వేసేసాను దాంట్లో. వన్ స్పూన్ మెంతి పౌడర్ అవి అన్నీ బాగా కలుపుకోవాలి. తక్కువైనా పర్లేదు, 3వ రోజు మనం కలుపుకోవచ్చు. కారం ఇంకా అన్నీ చూసుకోండి, ఏమైనా తక్కువ అయితే అలా వేసుకోండి మీకు కావాల్సినంత కారం కూడా. మీరు జాడీలోకి కానీ ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ప్రెజెంట్ నా దగ్గర అయితే జాడీ లేదు, అందుకే ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి వేసి గాలి వెళ్ళకుండా మూత పెట్టి ఒక పక్కకు పెట్టాలి. ఇప్పుడు సపోజ్ ఈరోజు చేస్తే
మళ్ళీ రేపు ఎల్లుండి ఓపెన్ చేసి ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఎక్కువ ఇప్పుడే యాడ్ చేస్తే ముక్కలు బాగా పీల్చేసి ఉప్పగా ఉంటుంది ముక్క, అందుకని థర్డ్ డే యాడ్ చేసుకోండి. చేసిన గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని నేను టేస్ట్ చేస్తున్నాను. థర్డ్ డే ఓపెన్ చేసి చూశాను, నాకైతే కొంచెం ఉప్పు తక్కువైనట్టు అనిపించింది. కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని మళ్ళీ బాగా కలుపుకొని ముక్క మునిగేంత వరకు ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, ప్లీజ్ గివ్ ఏ కమెంట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.